మనవరు మన వార్తలు చూద్దాం. విశాఖ జిల్లా సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. 32 కిలోమీటర్ల మేర భక్తులు చేయబోతున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈసారి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. భక్తుల భద్రత కోసం 2700 మంది పోలీసులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు హోంమంత్రి అనిత. విశాఖలోని విద్యా సంస్థలకు 28న సెలవును ప్రకటించామని వెల్లడించారు. మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలా మంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్ తో 120 ఐరన్ స్టాండ్స్ తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 31 మెడికల్ క్యాంప్స్ ని, 22 అంబులెన్సెస్ లో కూడా 1+1 డ్రైవర్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఘాట్ రోడ్ మొత్తానికి 50 ఆర్టీసీ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటితో పాటు 100 మంది ఆఫీసర్స్ సుమారుగా అక్కడికి మనం ఇదంతా చూసుకోవడానికి దగ్గర 5,000 మంది ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తారు. అందులో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2,700 మందిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ముందుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు, ఏఈఓ కె తిరుమలేశ్వరరావు, ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనంతరం అంతరాలయంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ మండపంలో మంత్రికి వేద మంత్రోచ్చారణలతో వేదాశీర్వచనం అందజేశారు వేద పండితులు. విశాఖ జిల్లా వేపకుంట సింహపురి కాలనీలో ఏపీఎస్ఆర్టీసీ ఈవీ స్టేషన్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈవీ స్టేషన్ ప్రారంభంతో రాష్ట్ర రవాణా రంగంలో కొత్త శాఖ మొదలవుతుందని మంత్రి తెలిపారు. పీఎం ఈ బస్ కింద ఇప్పటికే 1000 బస్సుల కొనుగోలుకు టెండర్స్ ను పిలిపించారని, అవి వచ్చిన తర్వాత ఒక్కో కేంద్రానికి కేటాయిస్తామని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే పీఎం ఈ బస్ కింద ఇప్పటికే 1050 టెండర్లకు పిలిచడం, అవి కూడా ఒక్కొక్క కేంద్రానికి ఇన్ని బస్సులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా ఈ బస్సులపైన, ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తూలాపూర్ గ్రామంలో 10 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన నూతన నైబర్హుడ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. దివ్యాంగుల కోసం నూతన భవనాన్ని నిర్మించడం శుభపరిణామమని తెలిపారు ఎమ్మెల్యే సత్యనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారికి మోటార్ సైకిల్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు వినియోగించుకోవాలన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మొట్టమొదటి ఏకైక నైబర్హుడ్ సెంటర్ వికలాంగుల కోసం ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్లో కాకుండా సొంత భవనాలకు మంచి వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే అవసరమైన వైద్య పరికరాలపై ఆయన ఆరా తీశారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అందుకు అవసరమైన పరికరాలను సమకూరుస్తామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. సర్జికల్ డిపార్ట్మెంట్లో మనకు ఏం అవసరం ఉంది, పెడియాట్రిక్ డిపార్ట్మెంట్లో మనకు ఏం అవసరం ఉంది, అనేస్టే వాళ్ళకు ఏం అవసరం ఉంది, మన ఆర్థోపెడిక్ వాళ్ళకు ఏమేమి అవసరం ఉంది, అన్ని ఏంటి వాళ్ళకు
అన్నీ రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అన్నీ మా హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి అత్యవసర వస్తువులన్నీ కొనుక్కొని ఈ అసలు హాస్పిటల్కు కాపాడాలి, మా నియోజకవర్గంకు బీద వర్గాలు కాపాడాలి అని ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో దుకాణాల తొలగింపు నిరసిస్తూ బాధిత వ్యాపారులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దుకాణాల తొలగింపుతో తమ జీవనోపాధి దెబ్బతిందని వాపోయిన బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా రాస్తారోకోలో పాల్గొని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని నారాయణఖేడ్ ప్రజలు మంచిగా పరిపాలిస్తారనే ఉద్దేశంతో, నారాయణఖేడ్కు అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ మరి మీ బుద్ధి అయితే మారతలేదు. మీరు డబ్బులే సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి డబ్బులు సంపాదించుకోవడము, ఏదైతే పేదవాళ్ళని మరి నేను అనుకుంటా మీరు రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకున్నట్టున్నారు. అక్కడ ఆయన హిట్లరే ఆడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతుండ్రు. మరి ధనికులు అగ్రవర్ణాల వాళ్ళకి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇండ్లన్నీ అట్లనే ఉంచుతుండ్రు. అదే మాదిరిగా ఇక్కడ మీరు కూడా మీ బెల్లాపూర్ గ్రామం, మీ నాయన నేను దత్తత తీసుకున్నా అన్నాడు. కానీ ఆ బెల్లాపూర్ గ్రామంకి మీ నాయన ఏం చేయలేదు, నువ్వేం చేయలేవు. పేరుకే పెద్ద ఆసుపత్రి, కానీ లోపలికి అడుగు పెడితే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం నేత ఎస్ వీరయ్య. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. అనారోగ్యంతో వచ్చే రోగులు ఆసుపత్రి పరిసరాలలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రోజు 1500 మందికి పైగా ఓపీ ఉండే ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేరని, నర్సింగ్ స్టాఫ్ కు కనీసం డ్రెస్సింగ్ రూమ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు వీరయ్య శానిటేషన్ సిబ్బందికి పరికరాల కొరత ఉందని, వారికి సకాలంలో వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం లేదని, వాష్రూమ్లు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని మండిపడ్డారు. రోగుల అటెండెంట్లు విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్ రూమ్ పేరుకే పరిమితమైందని, పరిసర ప్రాంతాలు డ్రైనేజీ లీకేజీలతో మురుగు కాలువలు తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు వీరయ్య. దాబాల సమీపంలోని జాతీయ అంతర్రాష్ట్ర రహదారుల పక్కన వాహనాల పార్కింగ్ బాధ్యత ఆయా నిర్వాహకులదేనన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని ఓ దాబా దగ్గర జిల్లాలోని ఆయా దాబాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. రహదారి ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎస్పీ అఖిల్ మహాజన్. ముఖ్యంగా రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలన్నారు. అలాగే దాబాలలో మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు వంటివి విక్రయిస్తే కేసుల నమోదుతో పాటుగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి దాబా దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఎస్పీ అఖిల్ మహాజన్. బాపట్లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై డాక్యుమెంట్ల రైటర్ల సమ్మె ప్రభావం ఏమాత్రం లేదన్నారు జిల్లా రిజిస్ట్రార్ పి శ్రీనివాసరావు. డాక్యుమెంట్ల రైటర్ల సమ్మె కొనసాగుతున్నప్పటికీ జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు గత 4 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏంటంటే ప్రజలకి సౌకర్యం కోసం ఈ ఆర్ఎస్కేలు పెడుతున్నారు. అది కొంచెం రాంగ్గా కమ్యూనికేట్ అవుతుంది. పబ్లిక్ కూడా కొంతమంది వచ్చి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో నిన్న ఐజీ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేను బాపట్లలో ఉన్న అన్ని ఆఫీసులు 12 ఆఫీసులకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తర్వాత వారితో డైరెక్ట్గా మాట్లాడాను. ఎక్కడ ప్రజలకి అసౌకర్యం జరగకుండా వచ్చిన వాళ్ళందరికీ అవసరమైతే స్టాఫ్ దగ్గరుండి వాళ్ళే డాక్యుమెంట్ తయారు చేసి పీడీఎల్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయమని చెప్పాను.
ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని బైక్లు, మొబైల్ ఫోన్లు అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ నెల 22న భుక్తాపూర్లోని శివం ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి సరుకులు కొనుగోలు చేస్తున్నట్టుగా నమ్మించి దుకాణ యజమాని నుంచి స్కూటీ తీసుకుని పరారయ్యాడు. అదే సమయంలో తనతో వచ్చిన ఆటో డ్రైవర్ను కూడా నమ్మించి అతని మొబైల్ ఫోన్ను అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్తో నిందితులను గుర్తించారు. ఎన్టీఆర్ చౌక్ దగ్గర వాహన తనిఖీలో హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన ప్రధాన నిందితుడు రమేష్, కూకట్పల్లికి చెందిన ముంగి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు దొంగిలించిన మొబైల్లో ఫోన్లను కొనుగోలు చేసిన షేక్ అల్లావుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఇద్దరు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డట్టుగా తేలింది. రమేష్ పై ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా 9 కేసులు ఉన్నాయని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. వారి దగ్గర నుంచి 2 బైకులు, 11 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీఎస్పీ. ఒక పర్సన్ వచ్చి నమ్మించి మోసం చేసి ఆ బైక్ తీసుకుపోయినట్టు, ఫోన్ తీసుకుపోయినట్టు గుర్తించడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును మేము దర్యాప్తు చేస్తే ఇతన్ని వడ్డేపల్లి అంతారం రమేష్, వనస్థలిపురం, హైదరాబాద్గా గుర్తించాము. ఇతడు పాత నేరస్తుడు. ఇతని సొంత ఊరు రామదాస్పల్లి విలేజ్, కౌడిపల్లి మండల్, మెదక్. రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ ప్రాంతంలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులతో ఇంటింటికి వెళ్లి సోదాలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ సాయంతో అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడపట్టిన పోలీసులు పత్రాలు లేని 60 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ కార్డన్ సెర్చ్ లక్ష్యమన్నారు డీఎస్పీ నాగేంద్రచారి. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనద్దు. తర్వాత తప్పుడు ఏమైనా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడం అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఇది చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళే ఇవ్వాలి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎస్ఎన్వై గ్రామంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని అక్రమ గుడుంబా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధించి 9 మందిపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకున్నారు. దాడుల అనంతరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఏసీపీ వెంకటేశ్వర్లు గుడుంబా తయారీ, విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని తెలిపారు. అలాంటి కార్యకలాపాల్లో ఎవరు కూడా పాల్గొనవద్దని గ్రామస్తులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ లేదా విక్రయాలకు పాల్పడితే వారిపై కఠినపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏసీపీ వెంకటేశ్వర్లు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. వాస్తు పేరుతో మున్సిపాలిటీలోని కొన్ని నిర్మాణాలను చైర్మన్ తొలగిస్తున్నారని ఎంఐఎం కౌన్సిలర్స్, నాయకులు ఆరోపించారు. వాస్తు నిర్మాణాలు ఏవైనా ఉంటే ఇంట్లోనే చేపట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని మినీ గార్డెన్ గద్దె తొలగించడంపై ఎంఐఎం శ్రేణులు మండిపడ్డాయి. ఎలాంటి తీర్మానం లేకుండానే మున్సిపాలిటీ ప్రాంగణంలోని గద్దెని కూల్చివేయడం అప్రజాస్వామికమన్నారు. పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టక ప్రజాధనాన్ని వృధా చేసే ఇలాంటి కార్యకలాపాలకు పూనుకోవడం సమంజసం కాదన్నారు. తీర్మానం లేకుండా గద్దె నిర్మాణాన్ని కూల్చడంపై నిరసన చేపట్టగా దీనిపై అధికారులు సమాధానం చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎం నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర గుర్తెరని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పండించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వెంకట్రమణమ్మకు ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల అదే కాలుకు వాపు రావడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో ఆసుపత్రికి చెందిన 2 వైద్యులు అంబులెన్స్ లో ఖమ్మంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక చికిత్సలో నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందంటూ ఆరోపిస్తూ మృతదేహంతోనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం రోజుకు పెరిగిపోతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అనకాపల్లి గ్రామంలో ఒక బల్లూకం ప్రత్యక్షమై స్థానికులను హడలెత్తించింది. చీకటి పడగానే సమీప కొండల మీదున్న అటవీ ప్రాంతం నుంచి ఆహారం, నీటి కోసం ఒక ఎలుగుబంటి ఊరిలోకి చొరబడింది. ఆ సమయంలో వీధి కుక్కలు దాన్ని గమనించి మొరుగుతూ వెంబడించాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ ఎలుగుబంటి పరుగులు తీస్తూ సమీపంలో ఉన్న ఒక మునగ చెట్టెక్కి పైనే కూర్చుండిపోయింది. చెట్టుపై ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుందని తక్షణమే స్పందించి ఎలుగుబంట్ల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ అటవీశాఖ అధికారులను కోరుతున్నారు ఉద్దానం ప్రజలు.